ఏప్రిల్ 15, 2026 ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి పరీక్షా ఫలితాలలో శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థుల ప్రపంచం పరీక్షా ఫలితాలలో రికార్డు సృష్టించాలన్నా శ్రీ సత్యం, ఆ రికార్డును తిరిగి రాయాలన్నా శ్రీ సత్యం విద్యార్థులకే సాధ్యం. అలాగే ఈరోజు ప్రకటించినటువంటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో ఎంపీసీ నందు భాగ్యలక్ష్మికి 990 మార్కులు 1000కి, అదేవిధంగా హేమశ్రీ 990 మార్కులు 1000కి సాధించి టౌన్ ఫస్టే కాకుండా డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. బైపీసీ నందు కే కావ్య 982 మార్కులు 1000కి సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది. అదేవిధంగా ఇందిరా ప్రియదర్శిని 979 మార్కులతో బైపీసీ నందు టౌన్ సెకండ్ సాధించింది. అదేవిధంగా ఎంఈసీలో అహల్య 907 మార్కులతో టౌన్ ఫస్ట్, సిఈసి నందు రేణుక 949 మార్కులతో టౌన్ ఫస్ట్. అట్లా సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి 4 గ్రూపులందు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో కూడా ఎంపీసీ నందు 465 మార్కులు 470కి మిత్రా నరసింహారెడ్డి మరియు కె మౌనిక 465 మార్కులు 470కి టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. టౌన్ ఫస్టే కాకుండా 460 పైన మొదటి సంవత్సరంలో 5 మంది విద్యార్థులకు రావడం జరిగింది. సెకండ్ ఇయర్లో కూడా 980 పైగా 7 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీలో కూడా 440 మార్కులతో ఆషిక, అంజలి ఇద్దరు కూడా టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఎంఈసీ నందు నర్మీన్ 482 మార్కులతో 500కి, హిందూప్రియ 475 మార్కులు 500కి సాధించి టౌన్ ఫస్ట్, టౌన్ సెకండ్. ఫస్ట్ ఇయర్లో కూడా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్ నందు టౌన్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక విద్యాసంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్. ఇలాంటి ఫలితాలు సాధించినటువంటి మా ఆణిముత్యాలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి విద్యార్థుని యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు మా అధ్యాపక బృందం, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మా అధ్యాపక బృందంతో ఇంత ఫలితాలు మేము సాధించడం చాలా మాకు సంతోషంగా ఉంది. సో వాళ్ళకు కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.